అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. అలా బ్రహ్మనాయ మేడుకొని గెలిచేయాలి పడేళ్ళు వరాల నరసింహ చేతి గుర్తుకోటే కాంగ్రెస్ అభ్యర్థి బ్రహ్మనాయ మేడుకొని గెలిపేయాలి. ఏ సమస్య వచ్చినా 5 నిమిషాలు మేము ముందుంటాము. అదేనా రైటేనా? చేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలే అభ్యర్థి కరీంనగర్ గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మల్లేశం పటేల్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారంలో ఏ విషయాలను వారు గమనించారు. నమస్కారం సార్. మీరు వరాల నరసింహం గారికి మద్దతుగా ప్రచారానికి ఈరోజు రావడం జరిగింది. ఏ విషయాలను మీరు గమనించారు సార్? ఇక్కడ నేను 21వ డివిజన్ ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏంది కదా అంటే, మీకు ఎల్లప్పుడూ 24 గంటలు మీ మధ్య ఉంటూ మీకు ఏ సమస్యలు వచ్చినా కూడా 5 నిమిషాల్లో మీ ముందు ఉండేటటువంటి వ్యక్తి వరాల నరసింహం గారు. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 ఏళ్ల కాలంలో 2 కోట్ల అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 1 కోటి రూపాయల పనులు టెండర్ ప్రతిపాదనలో ఉండడం జరిగింది. పట్టువదలని విక్రమార్కుల్లాగా ఈ యొక్క డివిజన్లో ఏ సమస్య వచ్చినా, డ్రైనేజ్ సమస్య కావచ్చు, నీటి సమస్య కావచ్చు, ఏ సమస్య వచ్చినా కూడా పట్టు వదలకుండా అభివృద్ధి పనులు చేపించుకుంటున్నాడు. నేను ప్రజలకు ఒకటే, ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మీరు గత 10 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో మీరు చూశారు. ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 ఏళ్ల కాలంలో ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు జరగబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో ఈ డివిజన్లో మీ ముందుకు వస్తున్నటువంటి వరాల నరసింహం గారిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వరాల నరసింహం అనేటటువంటి వ్యక్తిని స్టార్టింగ్ నుంచి కూడా చూస్తున్నాను. ఏదన్నా తీసుకొచ్చిందంటే పట్టు వదలకుండా అయిపోయేంత వరకు ఇది కావాలి అనేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా